పిల్లలకైతే ఇలా క్యారేజ్ అయితే కట్టేసానండి. బిర్యానీ అయిపోయిందనమాట. దానికి మళ్ళీ కచంబరి కూడా చేశానండి. చేసేసి క్యారేజ్‌లన్నీ అయితే బాక్స్‌లో కప్పులో ఏసేసి ఇంకా బ్యాగుల్లోనైతే పెట్టేసుకుంటున్నాననమాట. అసలు బ్యాగులయితే చాలా తొందరగా పోతున్నాయండి. అసలు ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఉండడమే గ్రేట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం క్యారేజ్ బ్యాగ్స్. ఇంకా పిల్లలైతే నీట్‌గా టిఫిన్ చేసేసి వాళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంకా స్కూల్ బస్ అయితే వచ్చేసిందండి. ఇంకా కిందకైతే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట. ఆ తర్వాత ఈరోజైతే బాగా ఎండెక్కుతుంది కదండీ! ఈ 5 డేస్ వర్షం అయితే పడింది. ఈరోజు ఎండెక్కుతుంది కాబట్టి బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో అయితే వేసేసాననమాట. వాషింగ్ మిషన్‌లో ఉతకవలసినవి ఉతుకుతున్నానండి. ఇంకా మేడ మీదకెళ్ళగానే పువ్వులైతే ఎన్ని పువ్వులు పూసాయో అండి ఈరోజైతే మాత్రం మా చెట్లకి. చాలా అనిపించింది. ఒక గులాబీ చెట్టుకైతే 4 పువ్వులు పూసాయనమాట గులాబీ పూలు. చాలా బాగున్నాయండి. నేను అవి చూడగానే ఇంకా విడిగా అయితే తీసుకున్నాననమాట. యెల్లో కలరు రోజా పువ్వయితే చాలా బావుందండి. ఇంకా అవన్నీ కోసేసాను. మార్నింగ్ దీపం పెట్టడం వల్ల ఇంకా దేవుడికైతే పెట్టలేదండి. రేపు పెట్టొచ్చని జెప్పి ఇంకా అవి కోసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాక ఇంకా బట్టలైతే కొత్త బట్టలు కొన్నున్నాయండి. కొన్ని రంగులు కూడా వదిలేస్తాయనమాట. ఇంకా ఆ బట్టలైతే నేను వేరేగా నానబెట్టేసుకొని ఉతుక్కుంటున్నాననమాట. వాషింగ్ మిషన్‌లోనివే అయిపోతూ ఉంటాయి. ఇంకా ఈ బట్టలు కూడా మనం ఉతికేసుకుంటే పనయిపోతుంది.